ఇది స్వయంభూగా వెలిసిన అమ్మవారు. ఈ అమ్మవారికి ఇష్టం ఏంటంటే ఈ టెంపుల్ యొక్క చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో గుట్ట అనేది ఉన్నది కాబట్టనే గుట్ట పోచమ్మ అని అంటారు. ఈ గ్రామము ఒక 700 సంవత్సరాల పూర్వం నుంచి ఉండడం జరిగింది. గ్రామం వాళ్ళు గ్రామం పెద్దలు పూర్వము నుంచి 2 సంవత్సరాలకు ఒకసారి బోనాల పండుగ చేసుకోవడం జరుగుతుంది. ఈ టెంపుల్ చరిత్ర చూస్తే పూర్వము కులీ కుతుబ్ షా కంటే ముందటి నుంచి ఉన్న టెంపుల్ ఈ షేక్పేటలో ఈ గుట్ట పోచమ్మ టెంపుల్ అంటారు దీన్ని. ఈ అమ్మవారికి ఏ బాధ వచ్చినా కానీ కూడా మేము అమ్మవారికి వచ్చి మనము ఏమో చెప్పుకొని మన బాధలు చెప్పుకున్న, ఒకవేళ సంతానం లేని వారికి, పిల్లలు కాని వారికి ఈ అమ్మవారి చుట్టూ ఒక 10-11 రౌండ్లు. ఇప్పుడు కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు దీని కబ్జాకు గురి చేయడం జరుగుతుంది. ఇంకో విశేషం ఏంటంటే ప్రతి 2 నెలలకు ఒకసారి మేము ఇప్పుడు ఇక్కడ ప్రతిరోజు 7 o'clock నుంచి 12 వరకు తీసుకుంటాం. ఎవరికైనా కొత్తగా పెళ్లి చేస్తున్నారంటే భారతీయత యూట్యూబ్ ఛానల్ వారికి నా పేరు శివకుమార్, షేక్పేట్ నివాసిని. ఈ గ్రామము ఒక 700 సంవత్సరాల పూర్వం నుంచి ఉండడం జరిగింది. ఇక్కడ మన షేక్పేట్ టెంపుల్ పోచమ్మ గుట్ట పోచమ్మ టెంపుల్ అని అంటారు ఈ టెంపుల్ని. ఈ టెంపుల్ బాగా చరిత్ర కలిగిన టెంపుల్. ఇక్కడ పోచమ్మ టెంపుల్ ముందుకెళ్తే మంకాలమ్మ టెంపుల్ అని ఉంటుంది. ఇక్కడ ఏదైతే మన గ్రామం వాళ్ళు గ్రామం పెద్దలు పూర్వము నుంచి 2 సంవత్సరాలకు ఒకసారి బోనాల పండుగ చేసుకోవడం జరుగుతుంది. బోనాల పండుగ మరియు పలహారం పండ్ల కార్యక్రమాలు జరుగుతుంటాయి, ఊరేగింపులు. అదేవిధంగా ఇక్కడ మన హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంతాల నుంచి 2 years ఒకసారి ఇక్కడ ఉన్న విలేజ్ నుంచి వెళ్ళి అక్కడ ఆడపడుచులైనా కానీ సరే, ఇక్కడ కుటుంబ వాళ్ళైనా కానీ సరే 2 years వచ్చి ఇక్కడ బోనాలు జరుపుకోవడం జరుగుతుంది. కాబట్టి
అదేవిధంగా ఈ టెంపుల్ చరిత్ర చూస్తే పూర్వము కులీ కుతుబ్ షా కంటే ముందటి నుంచి ఉన్న టెంపుల్ ఈ షేక్పేట్లో ఈ గుట్టపోచమ్మ టెంపుల్ అంటారు దీన్ని. ఈ టెంపుల్ యొక్క చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో గుట్ట అనేది ఉన్నది కాబట్టనే గుట్టపోచమ్మ అని అంటారు. ఇప్పుడు కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు దీన్ని కబ్జాకు గురి చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ కబ్జాకు గురి చేస్తుంటే మేము షేక్పేట్ నివాసులం అందరం కలిసి ఆపడం జరిగింది మొన్న మధ్యన. కాబట్టి ఈ గుడి యొక్క స్థలాన్ని మీరు మన ఛానల్ ద్వారా యూట్యూబ్ ద్వారా మనము ప్రచారం చేసి కాపాడవలసిన అందరికీ బాధ్యత ఉన్నది. కాబట్టి కావున వీళ్ళందరూ మనం అందరం కలిసి ఇది కాపాడుకునే హక్కు మనకున్నది. కాబట్టి మీ యూట్యూబ్ ఛానల్ ద్వారా మేము మనవి చేయించున్నాం. యూట్యూబ్ వారికి నమస్కారము. నా పేరు ఆనందేశ్ మాణిక్ ప్రభు. వెల్ఫేర్ కమిటీకి నేను వైస్ ప్రెసిడెంట్ని. మా గ్రామంలో ఈ గుట్టపోచమ్మ టెంపుల్కు ఒక విశిష్టత ఉన్నది. దాని గురించి నేను కొంచెం నలుముక్కలు చెప్పాలనుకుంటున్నాను. ఈ అమ్మవారు చాలా పవిత్ర గల అమ్మవారు, చరిత్ర ఉన్నది. ఇది స్వయంభూగా వెలిసిన అమ్మవారు. అలాగే పక్కన ఇక్కడ నల్లపోచమ్మ కూడా మేము ప్రతిష్టాపన చేసుకున్నాము. నడిబొడ్డున మాకు మంగళమ్మ టెంపుల్ ఉన్నది. ఆ అమ్మవారి టెంపుల్ కూడా చాలా కూడా విశిష్టత ఉన్నది. ఈ మధ్యనే మేము బొడ్రాయిని కూడా నిర్మించడం జరిగింది. దీనివల్ల మా షేక్పేట ఉన్న గ్రామం ప్రజలందరికీ ఈ అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉన్నాయి. కాబట్టి అందరూ ఆయుర్వేదంతో మంచిగా చదువుతున్నతో అందరికీ అభివృద్ధి చెంది ఉన్నారు. ఈ అమ్మవారికి విశిష్టత ఏంటంటే ఈ అమ్మవారికి ఖాళీ వాళ్ళ ఇంట్లో ఎవరింట్లోనైనా కానీ కూడా అమ్మవారు వచ్చిన వాళ్ళకు ఆరోగ్యం సరిగ్గా లేకున్నా కానీ కూడా ఒక మంచి తెచ్చుకొని అలా 2 యాపకొమ్మలు వేసుకొని అమ్మవారికి సాక పోసుకొని ఆమెకు పుట్నాలు, బెల్లము, ఉల్లిగడ్డ ఆమెకు నైవేద్యంగా స్వీకరించి ఎవరింట్లో శుభ కార్యక్రమాలు అయినా కానీ కూడా వాళ్ళకు బోనం ద్వారా బోనం అమ్మగారు సమర్పించి వాళ్ళకు ఒడిబియ్యం పోసుకొని అమ్మ నీ వల్లనే మేము మా ఇంట్లో మేము పండుగ చేసుకుంటున్నాము, ఒక మంచి పని కార్యక్రమం చేసుకుంటున్నాం, మీ ఎల్లప్పుడూ మాకు ఉండాలని చెప్పేసి అమ్మవారిని కోరుకొని ఇక్కడ చేసుకుంటాం. ఎవరికైనా కొత్తగా పెళ్ళి చేస్తున్నారంటే కంపల్సరీ అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకొని ఈ కార్యక్రమాలు జరుపుతారు. కాబట్టి మనకు అమ్మవారు అనేది చాలా వైభవంగా మేము తలుచుకుంటాం. ఇంకొక విశేషం ఏంటంటే ప్రతి 2 నెలలకు ఒకసారి మేము అంగరంగ వైభవంగా మేము బోనాలు చేసుకుంటాం. ఫస్ట్ బోనం అనేది మంగళమ్మకి అక్కడ ఎక్కించుకుంటాము. తర్వాత 2వ బోనము మా సంఘంలో కూడా ఎక్కించుకుంటాము. తర్వాత ప్రతి ఇంట్లో 5 బోనాలు చేయడం జరుగుతుంది. ఆ 2 బోనాలు 3 బోనాలు ఇక్కడ వేస్తాము. ప్రతి ఇంట్లో ఒక యాటని ఎవరెవరు సోమత ప్రకారంగా వాళ్ళు యాటాన్ని కోసుకొని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకొని ఇది ప్రతి ఇయర్ బై ఇయర్, ఏడాదికి ఇయర్ బై ఇయర్. ఎందుకంటే ఒక ఇయర్ వచ్చేసి సిస్టర్లు అందరూ మా దగ్గర రావడము, మళ్ళీ ఇంకొక సిస్టర్ మేమందరం వాళ్ళ దగ్గర పోవడం, ఇట్లా ఆనవాయితీగా ఇయర్ బై ఇయర్ ఈ విధంగా మేము ప్రకటించుకొని ఇదంతా మా పెద్దవాళ్ళు మా పూర్వీకులు మాకు ఇది ఒక దారి చూపించారు. ఈ అమ్మవారికి ఏ బాధ వచ్చినా కానీ కూడా మేము అమ్మవారికి వచ్చి మనము ఏమకు చెప్పుకొని మన బాధలు చెప్పుకున్న, ఒకవేళ సంతానం లేని వరకు పిల్లలు కాని వరకు ఈ అమ్మవారి చుట్టూ ఒక 10-11 రౌండ్లు మనస్ఫూర్తిగా దైవభక్తితో కానీ కూడా చెప్పుకొని చేసుకుంటే వాళ్ళ కార్యక్రమాలు సఫలంగా అవుతామని ఇక్కడ పెద్ద అమ్మవారికి అందరు భక్తులు నమ్ముతారు. ఇదే కాదు, జంట నగరాల నుంచి ఎక్కడెక్కడో వచ్చి అమ్మవారి గురించి అందరు మొక్కడం జరిగింది. ఈ మధ్యన మేమేంటంటే మా అధ్యక్షుడు చాటా సదానంద ఆధ్వర్యంలో, మా మిత్ర బృందం అందరూ ఆధ్వర్యంలో ఈ గుడి చాలా చిన్నగా ఉండే దీన్ని ఇప్పుడు మేము అందరం రూపాయి మేము చందాల ద్వారా వేసుకొని ఈ గుడిని బాగా వైభవంగా చేసుకొని ఈ కలర్స్ ఇవన్నీ లేకుండే అమ్మవారికి అనేది చాలా చిన్న గుడి. దీన్ని మేము పెద్దగా చేసుకొని ఇప్పుడు షేక్పేటకు ఒక మేము ఆదర్శంగా మేము నిలబడ్డాము. ఇది అందరూ మా షేక్పేటలో ఉన్న ప్రతి ప్రజలందరికీ వాళ్ళు ఇచ్చిన డొనేషన్ ద్వారానే ఈ గుడి ఇంత పెద్ద నిర్మాణం అయింది. మా షేక్పేటలో ప్రజలందరికీ పేరున అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని చెప్పేసి అమ్మవారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ ప్రతిరోజు 7 o'clock నుంచి 12 వరకు ఒక పంతులు గారు కూడా అందుబాటులో ఉంటున్నాడు. మళ్ళీ సాయంత్రం కూడా 5 గంటల నుంచి 8:30 వరకు పంతులు గారు అందుబాటులో ఉంటాడు. ఇప్పుడు మా కమిటీ ద్వారా మేము ఏం చేసామంటే ప్రతి ఆదివారము అమ్మవారికి, గుట్టపోచ అమ్మవారికి ప్లస్ నల్లపోచ అమ్మవారికి కూడా అభిషేకాలు జరుగుతున్నది అమ్మవారికి. అలాగే మనము ఇప్పుడు కొత్తగా మనము ప్రతి నెల అమావాస్యకు హోమం చేయడం కూడా మేము స్టార్ట్ చేసినాము. ఇప్పుడు ఈ హోమాన్ని కూడా అందరూ దృష్టిలో పెట్టుకొని ప్రజలు ఎక్కడున్నా కానీ కూడా వాళ్ళు సమయం కేటాయించుకొని ఈ హోమంలో కూడా అందరు పాల్గొని దీన్ని కూడా జయప్రదం చేయాల్సిందిగా ప్రజలందరికీ నేను కోరుకుంటున్నా. ముఖ్యంగా మా షేక్పేట వాసులు అందరికీ కూడా ఇది ఒక సూచన ద్వారా మేము యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాము. ప్రతి ఆదివారము పొద్దున 7 గంటల నుంచి 8 గంటల లోపల అమ్మవారికి అభిషేకాలు జరుగుతున్నాయి.
అలాగే ప్రతి అమావాస్యకు హోమం జరుగుతున్నది. ఇది మీకు ఒక సూచన ద్వారా మేము యూట్యూబ్ ద్వారా మేము తెలియజేస్తున్నాం.